నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అట్లాగే గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మేము మాట్లాడి అత్యవసర పని మీద వెళ్ళినటువంటి తోమల నాగేశ్వరరావు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి, గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ రాఘవయ్య గారికి, గౌరవ శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు గారికి, నాయుడు సత్యనారాయణ గారికి, రెండు జిల్లాల కలెక్టర్లకి, కమిషనర్, ఎస్పీకి, ఇతర జిల్లా ఉన్నతాధికారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి ఈ సమావేశం చాలా ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి సమావేశం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రులు ఆ జిల్లాల్లో రివ్యూ చేయటమే కాకుండా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా నేరుగా ప్రజల వద్దకి చేరటం కోసం కావాల్సినటువంటి మెకానిజం అంటే డెలివరీ మెకానిజం కింది స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా అందించడం కోసం తీసుకోవాల్సిన మార్గదర్శకాలు స్పష్టంగా మీ అందరికి చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. దాంట్లో ప్రధానంగా ఈరోజు సరే సీజనల్ గా మనకు వచ్చేటువంటి అన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ రానంత ప్రొడక్షన్ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వస్తే కూడా రికార్డ్ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దాదాపు 64 లక్షలు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రికార్డ్ స్థాయిలో, గతంలో ఎప్పుడు 53, 54 ఉంటే ఈసారి 64, 65 ఉంటే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, చిన్న పొరపాటు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయటం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధతను చాలా స్పష్టంగా చూపిస్తాం. దాంట్లో ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇంకా ముందంజలో ఉన్నారు. సో మీరు ఈ జిల్లాలో, రెండు జిల్లాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ చేయించడమే కాకుండా వెంటనే వాళ్ళందరికీ ఆ అమౌంట్ కూడా వారి అకౌంట్లో, గతంలో ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు వచ్చేది అమౌంట్ ఈసారి వారం రోజుల లోపలనే మనం అకౌంట్, వారి రైతుల అకౌంట్ లో డబ్బులు వేసుకో, అట్లాగే సన్నాలు ఏమంటే బోనస్ కూడా వారికి అకౌంట్ లో వేయించడం అనేది ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజయంగానే నేను భావిస్తా ఉన్నాను. మీరందరూ సమస్యగా దీన్ని గట్టిగా చేయగలిగారు కాబట్టి మనం సాధించగలిగాం. సో వీ అప్రిషియేట్. ఇంకా ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా మెకానిజం అంతా, మెషినరీ అంతా రెడీగా ఉంది కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా స్పెసిఫిక్ కేసుల్లో ఎవరైనా దృష్టిలో ఉంటే కూడా సమాచారం ఇస్తే వెంటనే వాటిని ప్రొక్యూర్ చేయడానికి, తరలించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జిల్లా యంత్రాంగంతో సర్వదా సిద్ధంగా ఉందని మీరు కూడా తెలియజెప్పారు, ప్రభుత్వం కూడా చెప్తాం. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇట్ ఈస్ అన్ హిస్టారికల్ డెసిషన్. ఇది బహుశా దేశంలో ఎక్కడా లేదు. 5 లక్షల రూపాయలతో పేదవాళ్ళకి ఇళ్లు కట్టించేటువంటి కార్యక్రమం. 5 లక్షలు ఇస్ ఎ బిగ్ అమౌంట్. ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఒకటేసారి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లు శాంక్షన్ చేయటం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఎప్పుడు మనం 1000 ఇళ్లు ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం 2004 కంటే ముందు ఇల్లు ఇచ్చే ప్రక్రియ ఉంటే 500 ఉంటే, ఆ తర్వాత 1000 ఇళ్లు ఇస్తే ఆ
ఆ పీరియడ్ అంతా ఇచ్చుకుంటూ అది కూడా మేఘరకం. అటువంటిది ఆ తర్వాత 2004లో మళ్ళీ మనం సాచురేషన్ మోడ్లో తీసుకొచ్చాం. అది 75 నుంచి ₹1,00,000 వరకు తీసుకుని వచ్చాం. సరే, ఆ తర్వాత క్రమంలో రాష్ట్ర విభజన జరగటం, విభజన తర్వాత దానికి రాష్ట్రంగా మనం బాగా చేసుకోవచ్చు అని ఆశపడ్డాం. ఆశపడినటువంటి క్రమంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అందరికీ ఇల్లు చేస్తామని చెప్పారు. సరే, 10 ఏళ్ళు అలా ఇస్తామని చెప్తూనే 10 ఏళ్ళు గడిపారు. చివరికి వారు మారారు, వీళ్ళకి ఇల్లు కూడా రాలేదు, వాళ్ళు కూడా లేకుండా. కానీ మనం చాలా బాధ్యతతో రాగానే దీనిపైన దృష్టి సారించి హౌసింగ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా దానిపైన పెద్ద ఎత్తున కసరత్తు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తే రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ అంతా కూడా దీని మీద సంపూర్ణంగా స్టడీ చేసి మొదటి సంవత్సరమే దాదాపు 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకు పోవటం అనేది చాలా సాహసమైనటువంటి నిర్ణయం. అటువంటి గొప్ప కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు మన ప్రజలు ఇట్ ఇస్ ఎ బిగ్ నోబుల్ కాజ్. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అధికార యంత్రాంగం కింది స్థాయి వరకు ఇళ్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ దీన్ని అందించగలిగే ప్రక్రియని చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా చేయాలని చెప్పడమే మా అందరి ఉద్దేశం. దాన్ని తప్పనిసరిగా అంటే ఎక్కడో 1-2 చోట్ల చిన్న పొరపాటు జరిగి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీద చేస్తే ఇంత గొప్ప ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం. అటువంటి మచ్చ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని మీరు కూడా ఉన్నతంగా ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, దాన్ని జాగ్రత్తగా మీరు చేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తాము. అట్లాగే సరే, ఇప్పుడు మనకి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సీడ్ సప్లై కానీ ఫర్టిలైజర్ అందుబాటులో ఉంచడం కానీ ఆ ఫేక్ సీడ్ లేకుండా చూసుకునేటువంటి కార్యక్రమం. ఫేక్ సీడ్ అమ్మటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే ఇది చాలా భయంకరమైనటువంటి కేసు. సో అటువంటి ఫేక్ సీడ్స్ ఈ జిల్లాలో ఎవరైనా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ జిల్లాలోనే వాళ్ళ పుట్టగతులు ఉండవు అనేటువంటి పరిస్థితులు మీరంతా చూపించాల్సింది. స్పష్టంగా ప్రజలకి ఆ భయం కూడా కల్పించాలి. అటువంటి ఫేక్ సీడ్ అమ్మేటువంటి వాళ్ళు అది ముందు నుంచే మీరు ఎస్టాబ్లిష్ చేసి వస్తే ఎవడు పొరపాటు కూడా ధైర్యం చేయడానికి ఒకసారి నమ్మి ఏదో 500-1000 ప్యాకెట్ అని కొనుక్కొని పోతే ఆ 500-1000 ప్యాకెట్ నమ్మి దాని మీద దున్ని దాన్ని పంట వేసి దాని కూలీ ఖర్చు పెట్టి 1 సంవత్సరం లక్షలు దాని మీద పెట్టుబడి పెడతారు. పెట్టిన పెట్టుబడి అంతా లక్షలంతా పోయి అన్యాయం అయిపోయి చివరికి ఆత్మహత్య చేసుకునే ప్రమాదం వస్తుంది. అందుకోసం ఫేక్ సీడ్ అమ్మేటువంటి వాడు ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి నేరం, అంత సీరియస్ గా తీసుకోవాల్సిందిగా అందరూ చెప్తున్నాం. ఫెర్టిలైజర్ కి మిగతా వాళ్ళ వ్యాక్స్ అన్నింటినీ అందుబాటులో ఉంచాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టడానికైనా కూడా సిద్ధంగా ఉంది. దానికోసం సమృద్ధిగా నిధులు కూడా కేటాయించి ముందుకు పోతాం. అట్లాగే ఇంకొక ప్రధానమైంది మీ అందరికి చెప్పేది భూభారతి సంబంధించి. భూభారతి అనేది సరే 10 ఏళ్లు మనం చూసాం. అసలు భూమి మనిషికి ఉండేటువంటి ఎమోషనల్ బాండేజ్ ని ఒకటేసారి దాన్ని ధరణిలో బంధించి ఆ బంధించిన ధరణిలో ఉన్నటువంటి దాన్ని ప్రజలకి అందుబాటులో లేకుండా చేసి కరెక్షన్స్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసి ఒక దుర్మార్గమైన చట్టాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలోనే గత ప్రభుత్వం తీసుకొని వస్తే అది సరైనది కాదని చెప్పి దాన్ని మార్చి ప్రజలకి సరళమైంది, న్యాయమైంది, వాళ్ళు ఏదైనా పొరపాటు జరిగితే రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా, లేకపోతే గతంలో ఉండేటట్టు జవాబందీ లాంటి కార్యక్రమాలు రెవెన్యూ సదస్సులు పెట్టి ఎప్పటికప్పుడు రెక్టిఫికేషన్ చేసుకోవటమే కాకుండా కావాల్సినటువంటి అనేక చట్టాల ద్వారా వచ్చినటువంటి హక్కులన్నింటినీ మనందరూ తెలిసింది 1950s లో వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్ దగ్గర మొదలు పెడితే 70s లో వచ్చిన ల్యాండ్ రిఫార్మ్స్, ఆ తర్వాత వచ్చినటువంటి పట్టదారు పాస్బుక్స్ సంబంధించినటువంటి హక్కులు, వీటన్నిటి చట్టాల ద్వారా వచ్చిన హక్కులన్నింటినీ కూడా కాలరాశి అవన్నీ లేకుండా మళ్ళీ 1950s అంటే 47 కంటే ముందు ఉన్నటువంటి ఒక వ్యవస్థని ధరణిలో తీసుకుని వచ్చి పట్టదారు కాలం ఒకటే పెట్టి హక్కుల ద్వారా వచ్చినటువంటి ఆ కాలమ్స్ అన్నిటి తీసేసి జనానికి ఎవరైనా నష్టం చేసిన ఆ ధరణి మేము తొలగిస్తామనే ఎన్నికల ఎజెండా పెట్టుకుని ఎన్నికల్లో వచ్చాం. ప్రజలు దాన్ని ఆశీర్వదించారు. రాగానే రెవెన్యూ మంత్రి గారు దాని మీద కసరత్తు చేయటం
రాష్ట్ర వ్యాప్తంగా అందరు మేధావులు అందరి అభిప్రాయాలు తీసుకొని సభలో పెట్టి శాసనసభలో చట్టంగా తీసుకొని వచ్చి బయటకు రూల్స్ ఫ్రేమ్ చేసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున భూభారతి అని ఒక కార్యక్రమం తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేస్తాం. ఇది స్పష్టంగా మన అధికార యంత్రాంగం కూడా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలని ప్రజలు ఏ ఉద్దేశంతో చేసామో వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరగాలనే దానిపైన గవర్నమెంట్ ఇచ్చేటువంటి డైరెక్షన్స్ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ప్రతి సిబ్బంది తూచా తప్పకుండా దీన్ని అమలు చేసే కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిందిగా చెప్పే క్రమంలోనే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసాం. అట్లాగే కొన్ని సర్వేకి సంబంధించి కూడా పైలట్ ప్రాజెక్ట్స్ గా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నాం. ఇది ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో మన జిల్లాలో లక్కీగా మధుర కాన్స్టిట్యున్సీలో పెగల్పాడు అనేటువంటి పెరుపాలెం మండలంలో ఒక విలేజ్ తీసుకున్నాం. ములుగుమాడు విలేజ్ ఎరుపాలెం మండలంలో తీసుకున్నాం. ఆ ములుగుమాడులో బహుశా నేను అనుకున్న 2 జూన్ సరే 3rd నాడు అవసరం అనుకుంటే ఆ విలేజ్ లో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి దానికి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరికీ కూడా పిలిచి అందరు మిగతా మంత్రులు అందరూ పిలిచి అధికారులు పిలిచి ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దాన్ని చేద్దామని చెప్పి నేను మీ అందరికీ చెప్తూ లేకపోతే 2 జూన్ ఫార్మేషన్ డే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినటువంటి 2 జూన్ ని పెద్ద ఎత్తున ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ గత సంవత్సరం చేసినటువంటి మనం ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించినటువంటి స్కీమ్స్ కానీ సక్సెస్ స్టోరీస్ కానీ ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని కూడా బాగా పెద్ద ఎత్తున చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తాం. సో జిల్లా యంత్రాంగం అంతా సీరియస్ గా తీసుకొని మార్నింగ్ సరే రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాకి ఎవరు వస్తారనేది క్లియర్ కట్ డైరెక్షన్స్ రేపు చేస్తాం. సో మీరు జిల్లా కలెక్టర్స్ గా దీన్ని జాగ్రత్తగా ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ బాండెడ్ విత్ ద పీపుల్. సో దాన్ని జాగ్రత్తగా తీసుకుంటున్నాం. సో ఇన్ ద సేమ్ టైం మార్నింగ్ జెండా కార్యక్రమం మిగతా కార్యక్రమంతో పాటు ఈవినింగ్ సెలబ్రేషన్స్ కూడా సే అరౌండ్ 4 or 5 PM ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో కానీ విచ్ ఎవర్ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఫర్ ది కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో ఈవినింగ్ సెలబ్రేషన్స్ కార్యక్రమం కూడా చేసుకునేటట్టుగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కూడా చెప్తున్నాం. సో ఆ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఆ ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ మన సాంస్కృతిక ట్రూప్స్ ఉన్నాయి వాళ్ళు వచ్చి గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ గురించి చెప్తారు, లేకపోతే ఇంకా అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తారు, విజయాల గురించి చెప్తారు. ఆ తర్వాత మీరు ప్రజలకు ఏం సందేశిద్దాం అనుకుంటున్నారు అది చెప్తారు. ఆ శాసనసభ్యుడు కూడా ఆ నియోజకవర్గంలో తను ఈ సంవత్సర కాలంగా చేసి చెప్తాడు, తను ఇంకేం చేయాలనుకుంటారు కూడా చెప్పే కార్యక్రమాన్ని సీరియస్ గా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాం. అట్లాగే సరే రాజీవ్ యువ వికాసం సంబంధించి ఆ లిస్ట్ అంతా ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇస్తే వారు డైరెక్షన్. ఇక ప్రధానంగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలన్నీ పర్కులేట్ చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పనిచేయాలి. సీరియస్ గా ఎక్కడా ఉదాసీనత ప్రదర్శించడానికి అవకాశమే లేదు. వీఆర్ ఆల్ సర్వింగ్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ తెలంగాణ. We all have to be very, very concerned about all these things also. అట్లాగే హెచ్ఓడిస్ ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్తో పాటు హెచ్ఓడిస్ అందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారు ఇద్దరికి కూడా నేను చెప్తాను, హ్యావ్ ఏ సపరేట్ మీటింగ్ విత్ ఆల్ ది హెచ్ఓడిస్ అండ్ టెల్ దెమ్ ది గోల్స్ అండ్ ద డైరెక్షన్. రిజల్ట్ ఓరియంటెడ్ గా ఆ కార్యక్రమాలను వాళ్ళకి ఇచ్చి ఆ టైం లోపల వాళ్ళు వాటిని కంప్లీట్ చేసుకునేటట్టుగా మీరు కాన్స్టెంట్ గా వాళ్ళు మానిటర్ చేసేటట్టుగా మీరు ఒక డైరెక్షన్ ఇచ్చి పంపించాల్సిందిగా నేను సీరియస్ గా మీకు చెప్తా ఉన్నాను. ఆల్ హెచ్ఓడీస్ హ్యావ్ టు టేక్ దేర్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ వెరీ సీరియస్. గతంలో ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ గాలి వదిలేశారు గత ప్రభుత్వం. వాళ్ళకేదో అవసరమైనటువంటి ఏర్కోవడానికి పనికి వచ్చే 2-3 డిపార్ట్మెంట్ తప్ప మిగతా. బట్ మన గవర్నమెంట్ ప్రజలకు అవసరమయ్యేటువంటి
అన్ని డిపార్ట్మెంట్స్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మిగతా అన్ని ఆల్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, వీటన్నిటి కూడా సీరియస్ గా దృష్టి సారిస్తాం. గతంలో హెచ్ఓడిస్ కొంత ఉదాసిస్తున్నా మన ప్రభుత్వం వీటన్నిటిని సీరియస్ గా తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడున్న హెచ్ఓడిస్ అంతా కూడా సీరియస్ గా తీసుకొని బడ్జెట్ పరంగా ఏం ఇబ్బంది లేదు. ఆల్ హెచ్ఓడిస్ ఈవెన్ ఇంక్లూడింగ్ డ్రింకింగ్ వాటర్ సంబంధించుకోండి పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తా ఉంటుంది. కాబట్టి హెచ్ఓడిస్ అంతా కాన్స్టెంట్ గా మానిటర్ చేసుకుంటూ ఆ డిపార్ట్మెంట్స్ అన్ని తిరిగి గేరపై ట్రాక్ మీద తీసుకొచ్చి పనిచేస్తుంది. అది కలెక్టర్స్ సీరియస్ తీసుకోవాల్సింది. సీజనల్ డిసీజెస్ సంబంధించి ఆల్రెడీ మినిస్టర్స్ డైరెక్షన్ ఇచ్చారు. మేక్ షూర్ నో ఇన్సిడెంట్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఇన్సిడెంట్ క్రాప్స్ అప్ ఇన్ దిస్ బోత్ ద డిస్ట్రిక్ట్స్. సో లెట్ us gear up in advance. అట్లాగే మీకు ఫ్లడ్ ప్రిపరేషన్ రెవెన్యూ మంత్రి గారు చెప్పారు. గతంలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయినప్పుడు జరిగినటువంటి నష్టాన్ని కొంత అంచనా వేస్తాం. కొన్ని రిపేర్స్ చేయడానికి, కొన్ని చేసుకోవడానికి కొన్ని పంపించారు. కొన్ని ఏమైనా పెండింగ్ ఉంటే మేక్ షూర్ యూ సీ టు దట్ యూ కలెక్ట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, సెండ్ ఇట్ అక్రాస్ టు ది గవర్నమెంట్ అండ్ వీఆర్ వే టు clear those files and sanction the money. We are there to give the funds also. Make sure before again the మళ్ళీ ఫ్లడ్ రాకముందే వీటిని కంప్లీట్ చేసుకుంటే మనం అరెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఈ సీజన్లో కంటామినేట్ కావడానికి అవకాశం ఉంటుంది. పైప్ లీక్ అయ్యి వాటి ద్వారా కూడా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మేక్ షూర్ ది మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ సీరియస్లీ ఎక్కడా పైప్ లీక్ కాకుండా ప్రాపర్ గా వాటర్ అంతా చేరేటట్టుగా గేరప్ చేసుకోండి. అట్లాగే హాస్పిటల్స్ సంబంధించి కూడా ఆల్ హాస్పిటల్స్, ప్రైమరీ పిఎస్సిస్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్ వరకు అన్నిటిని కూడా అలర్ట్ చేసుకొని గేరప్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. మీకు సఫిషియంట్ మెడిసిన్ మేము పంపిస్తా ఉన్నాం. సఫిషియంట్ మెడిసిన్ పంపిస్తున్నాం. డ్రగ్స్ కావాల్సినంత డబ్బు ఇస్తా ఉన్నాం. ఎక్కడా షార్టేజ్ లేకుండా ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ ఆరోగ్యశ్రీ కూడా డబ్బులు రిలీజ్ చేస్తున్నాం. గతంలో అలా పెండింగ్ పెట్టట్లేదు. ఆరోగ్యశ్రీ కానీ, డ్రగ్స్ పేమెంట్ కానీ చాలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి వాటిని మీరు గేరప్ చేసుకుని సీరియస్ గా తీసుకోవాల్సిందిగా మీరు చెప్తూ ఐ ఓన్లీ ఇంతకుముందు ఉదాసీనత లేకుండా ఉండాలని చెప్పాను. నౌ ఐ అగైన్ ఇన్సిస్టింగ్ దట్ జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ సంబంధించి పరుగులు పెట్టాలి తప్ప స్లోగా నడవటం కూడా కాదు. 10 ఏళ్ళు వెనకబడిపోయాయి గత ప్రభుత్వ హయాంలో అడ్మినిస్ట్రేషన్ మానిటరింగ్ వెళ్ళాం. సో ఆ వెనకబడిన దాన్ని అందుకోవాలంటే ఇప్పుడు మనం ఉరికితే తప్ప అందుకోలేము. లెట్ us రన్, దాన్ని స్పీడ్ గా గేరప్ చేసుకొని అందుకొని లక్ష్యాలు చేరుకుందాం అని చెప్పి అంతిమంగా మనం అందరం కలిసి ఇది పీపుల్స్ గవర్నమెంట్, ప్రజలకు జవాబుదారితనంగా ఉందాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల దగ్గర తీసుకుని వెళ్దాం. అందరూ అంచనాలని నిజం చేద్దాం. అందరికీ ఇళ్ళు, అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య, ఇప్పుడే చెప్పారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అందరికీ కావాల్సిన అన్ని మనం చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులిపోతాం. కాబట్టి దీనన్నింటినీ మీరు కూడా ఒక మంచి బాధ్యతగా తీసుకొని ప్రజలుగా తీసుకొని వెళ్ళవలసిందిగా సీరియస్ గా అందరికీ విజ్ఞప్తి చేస్తూ let us celebrate on 2nd June. Thank you. ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ముగ్గురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, మా సోదరులు శాసనసభ్యులకు, గౌరవ జిల్లా కలెక్టర్లకు, గౌరవ ఎస్పీలకు, కమిషనర్కు, జిల్లా ఆఫీసర్లకు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా మా జిల్లా కలెక్టర్స్ ని, 2 కలెక్టర్స్ ని, వారి యంత్రాంగాన్ని సకాలంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నా తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సకాలంలో ఎక్కడ కలవకుండా, ఎందుకంటే ఈసారి మధ్యలో కొన్ని వర్షాలు వచ్చినాయి అనుకో, అకాల వర్షాలు వచ్చినప్పుడల్లా మాకు భయం వేస్తుంది, ఎక్కడ తడిచిపోతుంది మా ఇచ్చారు రాదు, ఆ తర్వాత తీసుకునేవారు లేరు. అయినా మీరు టైం మీ ముగ్గురు
సీనియర్ మినిస్టర్స్ వారి సలహాలతోని మీరు సకాలంలో చేసినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా అభినందిస్తూ, దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానివ్వండి, ఇంకా సీడ్స్ ఫెర్టిలైజర్స్ ఇప్పుడు మళ్ళా సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఎర్లీ మాన్సూన్ కూడా వస్తున్నది. దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు మీ జిల్లాకు చెందిన అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి వారి సలహాలతో ఎక్కడ లోటు లేకుండా చేసుకోవాలని, దాంతో పాటు మీకు అందరికీ తెలుసు ఇల్లు కట్టే కార్యక్రమం 5 లక్షలు ఇప్పుడే మా గౌరవ మంత్రివర్యులు బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. మా డిప్యూటీ సీఎం గారు భారతదేశంలో ఎక్కడ లేదు 5 లక్షలు ప్రభుత్వ పరంగా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని పగడ్బందీగా అమలు పరుస్తూ హౌసింగ్ మినిస్టర్ గా, రెవెన్యూ మినిస్టర్ గా ఒకవైపు ప్రతి మండలాన్ని సందర్శిస్తూ భూభారతి మీద ఇంకా సమస్యల మీద పరిష్కారం, అలాగే ప్రజలకు చేసే కార్యక్రమాలు చెప్తూ హౌసింగ్ మీద దృష్టి పెడుతూ దానికి సంబంధించి 22,000 కోట్లతోని ఈరోజు ఇల్లు కట్టే కార్యక్రమం బహుశా ఎక్కడ లేకుండా నేను కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచాను. ఇప్పుడు ఊళ్ళలో పోతే ఎంత సంతోషంగా కనిపిస్తుందంటే ఒకవైపు సన్న బియ్యం 3 కోట్ల మంది సన్న బియ్యంతో పేదవాడు గతంలో వచ్చిన దొడ్డు బియ్యం రేషన్ షాప్లకు అమ్మేసి బయట కొనుకొచ్చుకునేది. ఇవాళ మనలాంటి వాళ్ళు ధనవంతులు తినే సన్న బియ్యం తినుకుంటూ కొత్తగా 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ముగ్గు వస్తుంటే ఆ గ్రామాలలో సంతోషం వెలువడుతుంది. కొద్దిగా ఆలస్యమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదే విధంగా ఉన్నా మా భట్టి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గంలో మేమందరం సమిష్టిగా కృషి చేస్తూ గాలిగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఆఫీసర్గా మాకంటే మాతో పాటు మీకు కూడా బాధ్యత ఎక్కువ ఉన్నది. దాన్ని మీరు ఇదే విధంగా కష్టపడి ముందుకు తీసుకుపోవాలని, దాంతోపాటు ఈరోజు సాదా పరిణామాల విషయం కానీ అన్ని విషయాల్లో ప్రతిరోజు రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడుతూనే ఉన్నారు, మీరందరూ చూస్తూనే ఉన్నారు. దాంతోపాటు డిప్యూటీ సీఎం గారు ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క స్కూల్కు 150 నుంచి 200 కోట్ల రూపాయలతోని ఈరోజు ప్రతి కాన్ఫరెన్స్ లో స్కూల్ దాదాపు 65 స్కూళ్లకు టెండర్లు పిలవడం జరిగింది. కొన్ని పనులు కూడా మొదలయ్యేది. గతంలో 1000 గురుకులాలు కట్టినామని చెప్పుకున్నారు, కానీ ఒక్కొక్క రూమ్ లో 25 మంది పిల్లలు ఉండేవారు. 400 మంది ఉంటే 20 బాత్రూమ్లు కూడా ఉండేది కాదు. ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంక్లూడింగ్ ఒకటేసారి 1000 మంది డైనింగ్ హాల్, స్టేడియంతో సహా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఇది మామూలు విషయంగా. అందుకనే మేము ప్రతిపక్షాల భవన్ ఎన్ని విమర్శించినా ప్రియారిటీని బట్టి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోతున్న సందర్భంలో ఖమ్మం జిల్లా పోరాటాల జిల్లానే కాదు, ఎంతో మేధావులైన రైతాంగం ఉన్న జిల్లా. పక్క నల్గొండ జిల్లా కానీ అదే జిల్లా వారిగా ఖమ్మం జిల్లా గురించి కూడా తెలుసు. ఇక్కడ పంటలు పండించడం కానీ ఉద్యమాలు చేయడం అన్నింటిలో కూడా ముందున్న జిల్లా. అధికారులు కూడా ఇదే విధంగా పనిచేస్తూ జిల్లాని మన రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఉండే విధంగా మీరందరూ కూడా, ఎందుకంటే మీరు 3 మినిస్టర్లు ఉన్నారు, ఫైనాన్స్ ఇక్కడికి వెళ్ళి రావాలి. భూములకు సంబంధించిన సమస్యలు అంటే ఇక్కడి నుంచి 24 గంటలు దొరుకుతూనే ఉంటారు మా రెవెన్యూ మినిస్టర్ గారు. హౌసింగ్ తో పాటు దీని మీద కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారు గోడౌన్స్ కానీ విత్తనాలు కానీ వారు సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఒక సీనియర్ గా వారు ఉన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా పక్క జిల్లాగా నేనున్నాను. ఇటు పక్కకి మనకు నీళ్ళిచ్చే మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 3 పవర్ఫుల్ మినిస్టర్స్ ఉన్న జిల్లాలు ఎట్టి పరిస్థితులు అది కూడా పూర్తి అవుతుంది. తప్పకుండా మీ పనిచేసే ఆఫీసర్లకు మా పూర్తి సపోర్ట్ ఉంటుంది. మీరు కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా కింది లెవెల్లో ఇళ్లలో ఎంపికలు కానీ ఎక్కడ పొరపాటు జరిగినా మీతో పాటు ప్రభుత్వానికి మాకు అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ లబ్ధిదారుల ఎంపికలు కలెక్టర్స్, అలాగే ఈ శాండ్, అలాగే భూమి కబ్జా విషయంలో కూడా పేపర్లో వచ్చిన
మీ దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో పెట్టి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తో పాటు ఈ 4 సబ్జెక్టులు అత్యవసరంగా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ రివ్యూ చేసుకోండి. 29, 30th ఫస్ట్ రోజు మళ్ళా కూర్చొని మాట్లాడుకొని జూన్ 2nd రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు తెలంగాణ ఉత్సవాలు జరుపుకునే రోజు కాబట్టి ఈ లోపే మనం రివ్యూ చేసుకోవాలని అత్యవసరంగా పిలుపునిచ్చిన ఇంత పెద్ద ఏర్పాటు చేసి అందరూ వచ్చినందుకు ఇద్దరు కలెక్టర్లని అభినందిస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్టి విక్రమార్క గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, అనుభవజ్ఞులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యుడు రఘురామరెడ్డి గారు, సహచర ఎమ్మెల్యేలు, అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్స్, గౌరవ జిల్లా కలెక్టర్స్, గౌరవ సిపి గారు, ఎస్పీ గారు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖ అధికారులు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు రివ్యూ మీటింగ్లు పెట్టుకొని రాబోయే ఈ సీజన్లో పరిస్థితి ఏంటో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచనల మేరకు అన్ని జిల్లాల్లో సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. మెయిన్ 4 ఎజెండాల గురించి పూర్తిగా చర్చించాం. ప్రధానమైనది ఈ సీజనల్ గా వచ్చే డిసీజెస్ హెల్త్ గురించి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానమైనది ఇరిగేషన్ కి సంబంధించిన దాంట్లో గడిచిన వర్షాలు వరదలు వచ్చినప్పుడు కొన్ని డ్యామేజ్ అయినాయి. సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇరిగేషన్ మినిమం ఎక్స్పెండిచర్ తో పెండింగ్ ఉన్నాయి. రైతులకి వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏవైతే ఇరిగేషన్ సెక్టార్ లో మినిమం రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో మిస్ అయిన లిస్ట్ అవుట్ చేసి ఉభయ జిల్లాల కలెక్టర్లతో మీ ఇన్ఛార్జి మంత్రి గారితో ఫాలోఅప్ చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ బ్యాలెన్స్ వర్కులు కానీ ఏదన్నా అవసరం ఉన్న వర్కుల్ని అత్యవసర వర్కుల్ని కంప్లీట్ చేసే విధంగా గౌరవ కలెక్టర్లు కూడా సపరేట్ గా ఇరిగేషన్ మీద మీరు డిస్కషన్ చేసి, ఎందుకంటే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యి వర్షాలు మొదలైన తర్వాత పూర్తిగా అవి మళ్ళీ ఇబ్బంది అయితే రైతులు ఇబ్బంది పడతారు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదే అధికారులకు చెప్పేది, ఈ ప్రభుత్వం పేదోళ్ల కోసం ఉన్న ప్రభుత్వం. పేదోళ్ల మొఖాల్లో ఆనందం చూడటం కోసం చేసే ప్రతి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు గాని, ఉప ముఖ్యమంత్రి గారు గాని, గౌరవ సహచర మంత్రులు గాని, ఎమ్మెల్యేలు కానీ ఏ రకంగా కష్టపడి ఇచ్చిన హామీలను నెరవేర్చే దాంట్లో భాగంగా కృషి చేస్తున్నారో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అధికారులైన మీరు నిబద్ధతతో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఏ ఆలోచనలతో ఈనాడు పేదవాడి పక్షాన పనిచేయాలని తాపత్రయపడుతుందో దానికి మీరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని పదే తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు. ఇందిరా మేళ్ళకి సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వంలో గృహజ్యోతి కార్యక్రమం ద్వారా ఎన్నికల్లో ఇంకొక వారం 10 రోజులు వస్తాయనగా 3 లక్షల రూపాయలతో కొంతమందికి శాంక్షన్, సుమారు ఒక 3 లక్షల ఇళ్లు శాంక్షన్ లెటర్లు అంటే తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఆర్డర్లు ఇచ్చారు. ఆ ఇచ్చిన దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 4,500 5,000 మంది ఫౌండేషన్లు కట్టుకున్నారు. ఇందులోకే వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని నమ్మి ఈసారని ఇస్తారని కట్టుకున్నారు. వాళ్ళని గాలికి వదిలేసింది. సరే, తర్వాత పరిస్థితులు వేరున్నాయి. అయితే అసెంబ్లీలో కూడా సేమ్ పాయింట్ ఆనాటి మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా నా కాన్స్టిట్యున్సీలో కూడా ఈ గృహజ్యోతి ఉన్నాయి, 3 లక్షలు వచ్చినాయి, మేమేదో కట్టలేకపోయాం, మీ ప్రభుత్వంలో ఇవ్వాలని అన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటుంది. దాన్ని సెకండ్ స్పెల్ లో డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ లో ఆనాడు సెలక్షన్ చేసిన దాంట్లో జెన్యూనిటీ ఉంటే
పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అయ్యే వాళ్ళు ఉండుంటే ఆ ఫౌండేషన్లకు కూడా తప్పకుండా వాళ్ళు ఇచ్చిన 3 లక్షలు కాదు, మనం 5 లక్షల రూపాయలు ఇద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దాం. అదే ప్రభుత్వం డెసిషన్. మన ప్రభుత్వం సెకండ్ ఫేజ్ లో దానికి క్లియర్ చేస్తాం. 3 మండలాలే కాదు, ఈ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలన్నది కాన్సెప్ట్ తో ఉంది. పర్ఫెక్ట్ గా పేదవాళ్ళందరికీ ఇద్దాం, కన్ఫ్యూజన్ లేదు. వస్తే అంతా మీకు ఫుల్ ప్లెడ్జ్ లో ఇస్తుంది ఇళ్ల విషయంలో. 2-3 టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం మనం. సో జూన్ 2 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరూ కూడా ఒక ఆలోచన ఉంది. ఏదైతే పేదవాళ్లలో బహు పేదవాళ్లు అసైన్డ్ ల్యాండ్ లో ఎంజాయ్మెంట్ చేస్తూ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఆ అసైన్డ్ ల్యాండ్ ఉండి పొజిషన్ లో ఉండి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇద్దామనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఒక ఆలోచనలో ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు సిసిఎల్ఐకి పంపించేసుకుంటే ఫస్ట్ నాడు కేబినెట్ మంత్రులము ముఖ్యమంత్రి గారు కూర్చొని దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బోత్ కలెక్టర్స్ కమ్యూనికేట్ చేయండి, అవైలబుల్ ఉంటాయి. బోత్ కలెక్టర్స్ అంటే కొత్తగా ఇక్కడ మనం కాదు ఒకటి భద్రాద్రిలో మనం కొత్తగా సుజాత నగర్ తీసుకున్నాం, మొన్న బోనకల్ తీసుకున్నాం కదా. వీటిలలో పాసిబిలిటీ ఉంటే పంపించండి, లేకుంటే మళ్ళీ పుష్ చేద్దాం. రష్ లో తప్పు చేయదు. సాదా బైనామాలకు సంబంధించి గతంలో మనం డిస్కస్ చేసినప్పుడు ప్రభుత్వ స్థలాలు లీజుకు తీసుకొని అవి కూడా పాస్బుక్లకు అప్లై చేశారన్నది మనం కొన్ని ఐడెంటిఫై చేసినాం. అటువంటిది ఎక్కడా కూడా ఒక గజం అటువంటిది ఇవ్వలేము. దాన్ని క్లియర్ కట్ గా రిజెక్ట్ చేసుకోండి. ఓకే, గతంలో చెప్పినట్టు ఈ 2 పాయింట్లలో ప్రాపర్ గా మీరు యాక్ట్ చేసి మిగతా వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఆనరబుల్ హైకోర్టు నుంచి ఈ సాదా బైనామాలతో రావడంతోనే స్టే వేకెట్ కావడంతోనే వీ విల్ డిస్పోజ్ దట్ జెన్యూన్ కేసెస్. అంతే కదా. నెంబర్ 2, గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు, ఇతర కలెక్టర్లకు చెప్పేది, రెవెన్యూ అధికారులకు అందరికి చెప్పేది ఆల్రెడీ మీరు అందరూ ప్రిపేర్ అయి ఉన్నట్లున్నారు. పైలట్ కింద మనం ప్రతి గ్రామంలో ఆల్రెడీ ఎలా అయితే రెవెన్యూ గ్రామంలో సదస్సు పెట్టి ఆ సదస్సులో రిప్రజెంటేషన్స్ తీసుకొని మనం వర్కౌట్ చేశామో 3rd to 20th. సో ఈ 18 days ప్రతి రెవెన్యూ గ్రామానికి మస్ట్ అండ్ షుడ్ ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అప్లికేషన్స్ తో పాటు మీరే వెళ్ళాలి. మీరంటే ఎంఆర్ఓ స్థాయి అధికారులు అప్లికేషన్లు కూడా ప్రిపేర్ చేయండి. ప్రీవియస్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదైతే పైలట్ ప్రతి జిల్లాలో ఒకటి చేశాము, మీ జిల్లాలోనైతే 2 చేశారు. మీకు పూర్తి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ ని ప్రాపర్ గా యూటిలైజేషన్ చేసి ఆ ధరణితో గతంలో ఏవైతే ఇబ్బందులు కష్టాలు పడ్డారో పూర్తి నమ్మకం విశ్వాసం ఈ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలకు ఉందో దాన్ని ఈ చట్టం ద్వారా మంచి అద్భుత చట్టం చేసినవని మనం అందరం అనుకుంటున్నాం. అది డెలివర్ చేసే దాంట్లో పైలట్ గా 2 సార్లు కూడా ఎందుకు చేశామంటే చిన్న పొరపాటు కూడా జరగొద్దని కేబినెట్ అంతా పరిపరి విధాలు ఆలోచించి తీసుకున్న నిర్ణయం. కాబట్టి చిన్న మిస్టేక్ కూడా గ్రామాల్లో జరగొద్దు. రేపు జూన్ 3 నుంచి ప్రాపర్ గా దాన్ని గ్రౌండ్కి వెళ్ళాలి. సో డిప్యూటీ సీఎం గారు, కేబినెట్ మంత్రులు అందరం కూడా ప్రతి నియోజకవర్గానికి ఎవరు కన్వీనియంట్ ఉన్న దగ్గర వారికి వెళ్తాం. డిప్యూటీ సీఎం గారు కూడా వారి నియోజకవర్గానికి ఒక డేటు ఇస్తారు. తప్పకుండా ఆ రోజు అక్కడ ఏదైతే మనం ములుగుమాడు గ్రామంలో నక్షాలు లేకుండా 413 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలో భాగంగా ఎర్రపాలెం మండలంలో ములుగుమాడు గ్రామాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వడంతోనే అందరం అక్కడికి వచ్చి దాన్ని ఎలా ఏంటి అనేది కూడా చూస్తాం. మెయిన్ వైల్ అడిషనల్ కలెక్టర్ గాని, ఆర్డీఓస్ గాని, ఎంఆర్ఓలు గాని, రెవెన్యూ అధికారులందరికీ స్పష్టంగా చెప్పేది ప్రాపర్ గా ఎక్కడ రైతులకి భూములు ఉన్న ఆసాములకి ఇబ్బంది కలగకుండా దాని మీద స్టెప్ తీసుకోండి. వాట్ అబౌట్ కొత్తగూడెం? సార్, కొత్తగూడెంలో సుజాత నగర్ పైలట్ మండపేస్ లో ఇచ్చిన 4 ఒకటి ఉంది కాబట్టి అక్కడ
అదర్ దాన్ సాదా బైనామాలకు సంబంధించిన ఇష్యూస్ అన్ని షార్ట్అవుట్ చేయాలి. నేలకు తర్వాత బోనకల్లు కానీ సుజాత నగర్ కొత్తగూడెం కలెక్టర్ గారు కానీ ఆన్ టేబుల్ మీద ఏవైతే పేర్లు తప్పుపడ్డా, స్పెల్లింగ్లు తప్పుపడ్డా, ఏరియాలు తప్పుపడ్డా, క్లారిటీగా ఉన్న ఇష్యూస్ ని ఆన్ టేబుల్ మీద చేయగలిగి బిఫోర్ సెకండ్ చేయండి. తొందరపడి తప్పులు చేయొచ్చు. లేదు మీరు సర్వే చేయాలి, ఇన్ డెప్త్ గా స్టడీ చేయాలి అన్నది సెకండ్ ఫేజ్ లో ఇచ్చి టేక్ యువర్ కన్వీనియంట్ టైం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాజ్ పర్ జస్టిఫికేషన్ చేస్తూ చేయండి. హైకోర్టులో స్టే ఉంది దాన్ని వెకేట్ కోర్టు ఓపెన్ కావడం వెకేట్ అవుతుంది. వెకేట్ కావాలి స్టే. సో ఈ రెండు విషయాల్లో జెన్యూన్ ఉన్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయగలిగేది జూన్ 2 క్లియర్ చేయండి. రిమైనింగ్ బ్యాలెన్స్ ఫిజికల్ సర్వే చేయాల్సింది, ఫారెస్ట్ బోర్డర్స్ లో బౌండరీస్ డిస్ప్యూట్స్, ప్రైవేటు గవర్నమెంట్ డిస్ప్యూట్స్, ఇతరత్ర ఇందాక నేను అన్నట్టు అసైన్డ్ ల్యాండ్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఐడెంటిఫై అయ్యి మీకు అది జెన్యూన్ అనిపిస్తేనే రికమెండ్ చేయండి. దెన్ ది గవర్నమెంట్ విల్ టేక్ డెసిషన్. బోత్ కలెక్టర్స్. కానీ గ్రౌండ్ లెవెల్ కి పర్ఫెక్ట్ పోవాలా. ఎంఆర్ఓస్ గతంలో లాగా సరదాగానో రైతుని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే ఇది పేదోడు ప్రభుత్వం మరీ చెప్తున్నా. ఆన్ గ్రౌండ్ మీరు రెగ్యులర్ ఉండాలి. తప్పకుండా సార్ ఇది క్లియర్ కట్ కేసెస్ మేము డిస్పోజ్ చేస్తాం సార్. 2 జూన్ లోపల అది రెడీ పెట్టుకోవాలని చూస్తాం సార్. అదేవిధంగా మరి అన్నట్టు ఇది అసైన్ ల్యాండ్ దోస్ ఇన్ పొజిషన్ అట్లాంటివి మిస్ అయి ఉంటే అది కూడా వెతికి సుజాత నగర్ మండల్ కోసం మేము అది ఏర్పాటు చేస్తాం సార్. దాంట్లో కూడా క్లియర్ ఏది డౌట్ లేకుండా ఉన్నాయో అది రెడీ పెట్టుకుంటాం సార్. ఎక్కడైనా మీరు ప్రిపేర్ అయ్యారు కదా. థర్డ్ నుంచి అర్జెన్సీ అయితే తప్ప ఎవరికి రెవెన్యూలు ఎవరిని లీవ్ ఇచ్చేది లేదు. స్పెషల్ డ్రైవ్ చేయాల్సింది. అప్ టు 20th కి మీరు అప్లికేషన్ రిసీవ్ కావాలా. ఏ రోజు ఆ రోజు ఆన్లైన్ లో ఫీడ్ చేసుకోవాలి. కలెక్టర్ గారు, బోత్ కలెక్టర్. థ్యాంక్ యూ సార్. అదే సంబంధించిన దాంట్లో డిఎఫ్ఓ గారు ఇక్కడ ఉన్నారు. ఏదైతే కొత్త ఫారెస్ట్ కొత్త పోడు భూముల జోలికి పోనీయొద్దు. కలెక్టర్స్ కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి. అడ్జస్టింగ్ చేస్తున్న దగ్గర పద్దాకి ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు పెట్టి రోజు మీడియాలో దాన్ని ఫోకస్ అయ్యేటట్టు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టద్దు. అది గవర్నమెంట్ క్లారిటీగా ఉంది. కొత్తదానికి పోయేది ఒక చెట్టు కూడా నరకొద్దు అని ఎప్పటి నుంచో 50 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి చేస్తున్న దాంట్లో ఇబ్బంది పెట్టద్దు. డిఎఫ్ఓ గారు వెరీ క్లియర్. బోత్ డిఎఫ్ఓ కలెక్టర్ యాక్టింగ్ స్టెప్ తీసుకోండి. చిన్న సబ్జెక్ట్ వచ్చినా జెన్యూనిటీ అంటే చెక్ చేసుకోండి. ఆ కన్సల్ట్ ఎమ్మెల్యేనో లేకుంటే మా డీసీఎం గారితోనో కోఆర్డినేట్ చేసుకోండి. ఫస్ట్ చేయొద్దు ఎక్కడ, ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుతుంది. పద్దాక మెయిన్ బ్యానర్ ఐటమ్ అదే వస్తుంది. అట్లా ఆగొద్దు. జెన్యూన్ గా ఎప్పటి నుంచో చేస్తుంది. ఇప్పుడు ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేయటం లేదు. మనం మహిళలకే ఇల్లు ఇస్తున్నాం కదా. ఆ మహిళలకు ఇల్లు ఇచ్చేటప్పుడు దాంట్లో నుంచి మనం లింకేజ్ చేసి లోన్ చేసేసి మళ్ళీ దాన్ని రీపేబుల్ చేసేచ్చు కదా అనేది మేము కేబినెట్ లో కూర్చున్నప్పుడు డీసీఎం గారు అడ్వైజ్ ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు ఎందుకు 78-80 మెంబర్స్ అయినా వై దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్? వేర్ సపోర్టింగ్ కదా. 90 మందిలో ఒక 15 days లో అన్నాను. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 10th లోపు కంక్లూజన్ చేయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే సపోర్ట్ చేయండి. ఒకవేళ కట్టుకొని హెల్త్ పరంగా వాళ్ళు ఫిట్నెస్ లేకపోతే మనం ఆ రోజు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు అవుట్ సోర్సెస్ చేసి వాళ్ళ ద్వారానే టైఅప్ చేయండి. ఏది వాళ్ళు కట్టుకోలేని వాళ్ళు ఉంటే. ఈ 2 ఆస్పెక్ట్స్ లో అయిపోయి రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే సెకండ్ ఫేజ్. ఇదేం నిరంతరం ఇచ్చే కార్యక్రమం కదా, ఒకసారి ఆపటం లేదు కదా. అది కూడా డిస్కషన్ కేబినెట్ లో జరిగేది. ఇది ఒకసారి ఏదో ఇచ్చిన షో చేసేది కాదు. ఇది ఎప్పుడు వాళ్ళు కట్టుకుంటున్నారు రెడీగా ఉంటే వీ విల్ గివ్ టు దెమ్. పూరెస్ట్ ఆఫ్ ది పూరెస్ట్ అవర్ థంబ్ రూల్ కాబట్టి. సో దాన్ని అటు పుష్ చేసుకోండి, పుష్ చేయండి. బోత్ కలెక్టర్స్ మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈచ్ కాన్స్టిట్యున్సీ ఇంక్లూడింగ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి 3500 వచ్చినట్లు గ్రౌండ్ నుంచి, సింగిల్ స్ట్రెచ్ లో కాదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రిగా 50-100 కూడా వస్తాయి ఒక్కో జిల్లా నుంచి. వచ్చినట్టు సంవత్సరాలు గౌరవ సంవత్సరాలు వచ్చినట్టు మీరు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఫిక్స్ చేసేసి క్లియర్ చేయండి. క్లియర్ చేయించుకోండి. వాళ్ళు కూడా లోకల్ ఎమ్మెల్యేలు
వచ్చినట్టు ఆ గ్రామాల్లో ఇచ్చేసి గ్రౌండ్కి వెళ్ళిపోతారు. ఒక 500,000 కాకుండా 50,000 పంపించండి. ప్రభుత్వము 5 లక్షల రూపాయలు ఇంటికి ఇచ్చే ప్రభుత్వం ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వం ఉన్న పార్టీ కూడా వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో కూడా 5 లక్షలు ఎక్కడ ఇట్లా వాళ్ళు ఇచ్చేది కూడా 72,000. ఈ ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది. సో మనం ఇందిరమ్మ కమిటీ లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది. ఇందిరమ్మ కమిటీని గెజిటెడ్ ఆఫీసర్స్ తో మీరు వెట్ చేస్తున్నారు. వెట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే ఆ గ్రామంలో మళ్ళీ ఇందిరమ్మ కమిటీ లిస్ట్ చేసుకొని వెట్టింగ్ చేసుకొని వెరిఫికేషన్ అనేది పూరెస్ట్ ఆఫ్ ది పూర్, నో ఇన్ఫ్లుయెన్స్. పదే నేను ఆల్ గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు. ఏ స్టేజిలోనైనా ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ జరిగి ఉద్దేశపూర్వకంగా బెనిఫిషరీ కాని వాళ్ళు ఇచ్చినట్టుంటే ఆ కన్సర్న్ గెజిటెడ్ ఆఫీసర్ మీద మటుకు సివియర్ యాక్షన్ ఉంటుంది. నాట్ సస్పెండ్, సివియర్ యాక్షన్ ఉంటుంది. బెనిఫిషరీ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఇస్ ద థంబ్ రూల్. ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. ఆల్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ, మీరు వెరిఫై చేసేవాళ్ళు. చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. పేదోడికి ఇల్లు ఇవ్వాలన్నది తాపత్రయం ఈ ప్రభుత్వ ఆలోచన. కాబట్టి గౌరవ కలెక్టర్స్ కూడా మీరు చిన్న జిల్లాలు కాబట్టి ఫ్రీక్వెంట్ విజిట్ చేయాలా. గెజిటెడ్ ఆఫీసర్స్ ఇందిరమ్మ కమిటీ ఇచ్చిన దాంట్లో ఎక్కడా మ్యానిపులేషన్ జరగొద్దు, చిన్న అవకతవకలు కూడా జరగొద్దు. కాబట్టి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఇది చాలా పెద్ద స్కీమ్. ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇబ్బంది ఉన్నా బట్టి గారు అది మిగతా అన్ని ఆపైనా కూడా 22,500 కోట్లు ఇస్తున్నారు. చిన్న విషయం కాదు అది. కాబట్టి దాన్ని మీరు ప్రాపర్ గా గ్రౌండ్కి పూరెస్ట్ ఆఫ్ ది పూర్. దయచేసి దాంట్లో శ్రద్ధ తీసుకోండి. దీనికి సంబంధించిన శాండ్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు, మళ్లీ చెప్తున్నా. పోలీస్ యంత్రాంగము, మైనింగ్, ఇతరత్ర హౌసింగ్ కి అడ్డం పెట్టుకొని శాండ్ ఏదైనా మ్యానిపులేషన్ జరుగుతుందేమో, శాండ్ ఆబ్లిక్, మెటల్ ఆబ్లిక్ ఎక్సెట్రా ప్రాపర్ గా దాన్ని యాక్షన్ తీసుకోవాలి. అదే రకంగా రేట్లు నియంత్రణ, అది మేస్త్రీ విషయం కావచ్చు, బ్రిక్ విషయం కావచ్చు, ఈ హౌస్ కి రిక్వైర్మెంట్ అయ్యే మెటీరియల్ విషయంలో కూడా డిమాండ్ ఉంది కదని ఇష్టమైన రేట్లు జరగకుండా ఉండే విధంగా ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నాం. జిల్లా ఒక యూనిట్, జిల్లాలకి ప్రతి కాన్స్టిట్యున్సీ ఒక యూనిట్ చేసి మీకు కమ్యూనికేట్ చేస్తున్నాం. వీలైనంత వరకు ఎక్కడా ప్రాబ్లం రాకుండా అడిషనల్ కలెక్టర్ గారు రోల్ మెయిన్ ఉంటుంది ధరల దాంట్లో. టేక్ కేర్ బోత్ అడిషనల్ కలెక్టర్స్, పోలీస్ ఆల్సో. సో ప్రాపర్ గా ఏదో పేదోళ్ళకి ఏదో ఇళ్ళు వచ్చినాయి మనం ఎట్లా పడితే అట్లా దోచుకుంటామని బిజినెస్ పర్సన్స్ అన్నా కుదరదు. పాత రేట్లు ఏదైతే ఉంటుందో ఆ రేట్ల ప్రకారంగానే జెన్యూన్ వచ్చేటట్టు మీరు ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. ఓకేనా? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయండి. బఫర్ లిస్టు అంటే ఈ 3,500 కాకుండా బఫర్ లిస్టు ఒక 1,500 మందిని కూడా ఇది ఫైనల్ అయిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి అది కూడా ప్రిపేర్ చేయండి. ఐటీడీఏ పరిధిలో అదనంగా మీకు ఆల్రెడీ ఐటీడీఏ పిఓ గారు కూడా కొన్ని ఇచ్చాం. ఐటీడీఏ పరిధిలో ఉండే వాళ్ళకి ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సూచనలతో దాని ప్రకారంగా ఐటీడీఏ సంబంధించిన ప్రాంతాల్లో అడిషనల్ దానికి ఐటీడీఏ పిఓని మీరు కోఆర్డినేట్ చేసుకొని సేమ్ ఇందిరమ్మ కమిటీ సిస్టమ్. అదే రకంగా ఇది కంప్లీట్ లిస్ట్ కంప్లీట్ అయిన తర్వాత గతంలో ఆ మండిగోడలతోనో డిఫరెంట్ స్టేజ్ లో ఉన్న 2 BHKలు కూడా అక్కడక్కడ కనపడుతుంటాయి. ఏది చంద్రలోకంలో ఉన్నట్టు అక్కడోటి కనిపిస్తుంటాయి. అది కూడా బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయాలి. దాన్ని కూడా ఎక్కడ అటువంటి కనపడటానికి వీలేదు ఈ ప్రభుత్వంలో. వాళ్ళకి కూడా మనం పేమెంట్ ఇస్తాం, బ్యాలెన్స్ అమౌంట్, వాటిని కూడా కంప్లీట్ చేయాలి. మీ కలెక్టర్ మంచిగానే ఉన్నదిలేండి. ఇక్కడ ఇద్దరిగా బాగుంది. హైయెస్ట్ భద్రాచలం టాప్ ఉంది. వన్ మోర్ థింగ్, బోత్ కలెక్టర్స్, ఎస్పీ, సిపి గారు, ఆల్ ఎంఆర్ఓస్, మైనింగ్ డిపార్ట్మెంట్, ఈ శాండ్ కు సంబంధించిన దాంట్లో కొన్ని మండలాల్లో సోర్స్ ఉండదు. అక్కడుండే రైతులు ఇది బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సొల్యూషన్ ఈజీగా స్టాక్ యార్డ్ లోకి డంప్ చేసి అక్కడ నుంచి మనం ఇస్తే అడిషనల్ ఛార్జ్ కాకుండా ఉంటే
అడిషనల్ బర్డెన్ ఆ బెనిఫిషరీకి జరగకుండా ఉంటే దట్ ఈస్ వన్ ఆప్షన్. లేకుంటే ఆల్టర్నేటివ్ మెకానిజం ఏంటనేది ఒకసారి వర్కౌట్ చేయండి. లోకల్ ఎంఆర్ఓలతో కూడా ఎంఆర్ఓలు వన్స్ అగైన్ చెప్తున్నా, దీన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా తప్పు జరిగితే హెల్త్ రెస్పాన్సిబుల్ మీరే ఫిక్స్ అవుతారు. పదే పదే చెప్తున్నా. సో ఈ బెనిఫిషరీస్ కి సంబంధించి ఇబ్బంది జరగకుండా స్టాక్ యార్డ్ లేని దగ్గర ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏంటి, బోత్ కలెక్టర్స్ ఒకసారి థింక్ చేసుకొని పోలీస్ యంత్రాంగంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు. నోటెడ్ సార్, ఇది శాండ్ కి కొన్ని నాన్ శాండ్ మండలాలు ఉన్నాయి. సో ఎన్ని బెనిఫిషరీస్ డిసిఎం గారు అదే చెప్పేది. సో దానికి పొజిషన్ చేసుకుంటూ వెంటనే బెనిఫిషరీ దగ్గర పంపిస్తే అది టైం బౌండ్ మేనర్ లో క్లోజ్ చేయగలుగుతాం సార్. సో దట్ రన్నింగ్ లో ఉంచుకొని ఎవరైనా వేరే అట్లాంటివి చేయకూడదని వీ విల్ టేక్ ఇట్ అప్ సార్. థ్యాంక్ యూ సార్. బడ్జెట్ పడద్దు చూడండి సార్. డిసిఎం గారు చెప్పిన తర్వాత టీఎస్ఎండిసితో మాట్లాడారు సార్. మధిర, పాలేట్, సత్తుపల్లిలో 3 స్టాక్ యార్డ్స్ నెక్స్ట్ 3 days లో స్టార్ట్ అవుతున్నాయి సార్. అవి ఎస్ వాళ్ళు కూడా శాండ్ సఫిషియెంట్ ఉంటుంది సార్. మైనింగ్ ఎవరు ఇక్కడ? 18 మైన్స్ మైనింగ్ 2 జిల్లాలకు ఒక్కలేనా? ఖమ్మం జిల్లా, భద్రాద్రి అంటే వాళ్ళకి వేరే రివ్యూ ఉంది సార్, నేను కన్వే చేస్తాను సార్. సో మీరు జాగ్రత్త కేర్ తీసుకోండి. ఎమరాపు వింటున్నాము, ఎక్కడ చిన్న తప్పు జరిగినా కూడా చాలా సివియర్ గా ఉంటుందండి. లోటెడ్ సార్. హౌసింగ్ దీంతో మినిస్టర్ గారు మాట్లాడొచ్చా సార్? గజాల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టాలనేది కాన్సెప్ట్ కాదు. 400 చదరపు అడుగులు తగ్గకుండా 600 చదరపు అడుగులకి ఎక్కువ కాకుండా ఉండాలన్నది ఆలోచన. సెంట్రల్ గవర్నమెంట్ రూరల్ కి సంబంధించిన దాంట్లో 72,000 రూపాయలు ఇస్తుంది ఈ స్కీమ్ లో. అది ఇక్కడ శాంక్షన్ కాలేదు కానీ ఇస్తుందని మనం ప్లానింగ్ చేస్తున్నాం. వాళ్ళు సాయం చేస్తే సంతోషం, సాయం చేయకపోతే డబుల్ సంతోషం, డబుల్ నమస్కారాలు పెడతాం. ఆ కాన్సెప్ట్ వదిలేస్తే ఈ 400 తక్కువలో తక్కువ, ఎక్కువలో ఎక్కువ 600 కాన్సెప్ట్ అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అనేవాళ్ళు ఈ కాన్సెప్ట్ ఈ బ్రాంకెట్ లోనే ఉంటదన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నామ్స్ లో వాళ్ళు నిజంగా 72,000 ఇచ్చేటప్పుడు మళ్ళీ నువ్వు 600కి ఎక్కువ కట్టేసో, ఒక 1000 1,500 కట్టేసి ఇతర పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అని మనం ప్రమోట్ చేస్తే ఇబ్బంది అవుతుంది. బికాస్ ఆ ప్లీతోనే మనం 400 లిస్టు హయ్యర్ సైడ్ 600 అని పెట్టడానికి రీజన్ అది. నెంబర్ 2, శాండ్ విషయంలో చాలా క్లారిటీగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వీసీలో చెప్పారు. ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు అనేక వేదికల్లో చెప్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రాపర్ గా చెప్పాం. ఇందిరమ్మ ఇళ్లకు శాండ్ విషయంలో ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వడానికి ఏ రకంగా వెనకడుగు, అది కమర్షియల్ గా చూడట్లేదు. కమర్షియల్ గా చూసి ఆ పేదోడి దగ్గర మళ్లీ ఏదో ప్రభుత్వం కలెక్ట్ చేయాలనే ఆలోచన లేదు. ఒక మంచి కార్యక్రమం, ఒక సొంతింటి కళ, పేదోడి కళ నెరవేర్చాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం ఏదైతే టేకప్ చేశామో ఇవాళ, దీంట్లో శాండ్ ఇచ్చే దాంట్లో పర్ఫెక్ట్ గా గౌరవ కలెక్టర్లకు అందరికీ ఆదేశాలు ఇచ్చాం. మళ్ళీ ఇక్కడ ఎస్పెషల్లీ భద్రాద్రి అండ్ ఖమ్మం కలెక్టర్ కూడా చెప్పేది వెరీ స్పష్టంగా, ఇది కమర్షియల్ థింకింగ్ కాదు. ది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చామో ఫ్రీ ఆఫ్ కాస్ట్ శాండ్ ఇచ్చే దాంట్లో ఇందాక నేను చెప్పాను, యాడ్స్ దాంట్లో పెట్టినా కూడా ఆ బర్డెను ఆ బెనిఫిషరీకి పడకుండా ఏం చేయాలో ప్లాన్ చేయమన్నా. అంటే అంత మైన్యూట్ గా ప్రభుత్వం థింక్ చేస్తుంది. మూడోది, మీరు ఈ రేట్ల విషయంలో ఒక ప్రాపర్ గా ఏదైతే ఇంత మ్యాసివ్ వచ్చినప్పుడు కాస్ట్ పెరిగి ఈ మెటీరియల్ కాస్ట్ పెరుగుతారనేది డౌట్ ప్రభుత్వానికి కూడా ఉంది. ఈ 1-2-3 days లోనే జిల్లా వైజ్ గా ఒక కమిటీ, అదే రకంగా ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ చేసి కమిటీలు వేసి ఈ రేట్ల నియంత్రణ చేసే దాంట్లో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ పేదోళ్ళకి అండగా ఉంటుందనేది కూడా గౌరవ సాంబశివరావు గారికి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.